యాదాద్రి జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. చౌటుప్పల్ పరిధిలో కృష్ణవేణి పాఠశాలలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా పాఠశాలలో గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా బొమ్మల కొలువు, గంగిరెద్దులు, డోలు వాయింపు, ఎడ్ల బండ్లు, దేవాలయం సంబంధించిన బొమ్మలతో ప్రదర్శన నిర్వహించారు. హరిదాసులు, గంగిరెద్దులు, సోది చెప్పే మహిళల వేషధారణలో పిల్లలు ప్రత్యేక ఆకర్షణగా కనిపించారు. అనంతరం భోగి మంటలు నిర్వహించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. రోజు ముందుగానే ప్రారంభమయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో ఉన్న శ్రీ కృష్ణవేణి కాలేజ్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు మాత్రం ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పుడున్న యువతరం మాత్రం ఫేస్బుక్, అలాగే యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అనే విషయాల మీదనే ఎక్కువ ఉన్నారు. కానీ ఈ స్కూల్లో మాత్రం పండుగలకు సంబంధించి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒకసారి ఇక్కడ డైరెక్టర్ ఉన్నారు, అడిగి తెలుసుకున్నాం. మేడం చెప్పండి, ఇలాంటి ప్రోగ్రామ్స్ అంటే ఇప్పుడు ఉన్న పిల్లలు మాత్రం ఇన్స్టాగ్రామ్ అని, వాట్సాప్ అని చెప్పేసి చూస్తున్నారు, కానీ ఇలాంటి ప్రోగ్రామ్ చేయడానికి కారణం? మొదటగా నేను చౌటుప్పల్ పరిసర ప్రాంతం ప్రజలందరికీ కృష్ణవేణి హై స్కూల్ తరఫున శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కొత్త సంవత్సరంలో మొదటగా వచ్చే పండుగ సంక్రాంతి. సంక్రాంతి పండుగను జరుపుకోవడానికి ప్రజలందరూ కొత్త ఆశలతో జరుపుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడున్న పిల్లల్లో చాలా వరకు మన సాంప్రదాయాలు, పండుగ యొక్క సాంప్రదాయాలు మర్చిపోవడం జరుగుతుంది. కాబట్టి అవి మర్చిపోకుండా ఉండడానికి ఇలాంటి చిత్రపటాలు వేసి వారికి గుర్తుండేలా ఇలా చేయడం అనేది జరిగింది. ఇలా జరిగినందుకు నాకు చాలా సంతోషంగా. I'm very glad to say that we are celebrating pre-Sankranti celebration in our campus because to create respect towards our culture in our students, because Bogi brings brightness in our life and Sankranti brings richness and wisdom in our life, as well as Kanuga brings togetherness. In these years, we are going to implement so many events, and because we want to explore our students toward a new generation. And నూతన సంవత్సరం శుభాకాంక్షలు అందరి తెలుగు ప్రజలకి భాగ్య భాగ్యాలు, సిరి సంపదలు ఇవ్వమని ఆ దేవుని ఆశిస్తున్నాను. అలాగే ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఈ పాఠశాలలో విద్యార్థులకి అంటే సంక్రాంతి పండుగని శోభను తెలియజేసే విధంగా ఇక్కడ ఒక ఎడ్ల బండిని పెట్టడం, అలాగే పతాలను పెట్టడం, కానీ ముఖ్యంగా చూసుకుంటే మొత్తం ఒక దేవాలయాన్ని ఏర్పాటు చేశారు. అలాగే చూసుకుంటే గ్రామీణ వాతావరణాన్ని తలపించే విధంగా కూడా ఇక్కడ ఉపాధ్యాయులకు ఇవన్నీ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా సంక్రాంతికి సంబంధించి ఇక్కడ విద్యార్థులకు పండుగ యొక్క వాతావరణం తెలియజేయాలి. అలాగే పాత పద్ధతులు అంటే పండుగలకు సంబంధించిన పాత పద్ధతులు ఇక్కడ విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ యొక్క వాతావరణాన్ని ఇలా పిల్లలకు తెలియజేయడానికి ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్టుగా ఇక్కడ స్కూల్ యాజమాన్యం